మీడియా గతంలో ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉంది? ఒకప్పుడు మీడియా ప్రజల పక్షాన ఉండేది. ఈరోజు పాలకుల పక్షాన, లేదంటే ఏదో రాజకీయ నాయకుల పక్షాన, ఆ సంస్థకు పెట్టుబడి పెట్టే వాళ్ళ పక్షాన. పెట్టుబడిదారులంతా ఎవరు అనేది ఇక మనం అందరం గొంగళి దాంట్లో కూర్చొని అదే రకంగా ఉంటుంది. ఎందుకంటే అందరికి తెలిసిన అంశం. ఈరోజు మీడియా సంస్థలు, మీరు ఒక మాట అన్నారు, అసలు తెలంగాణలో ఎందుకు మీడియా సంస్థలు పెడతలేరు? అది ఆర్థికంగా ముడిపడి ఉండేటటువంటి అంశం. అట్లాంటి దాంట్లో పెట్టుబడిదారులు రావాలంటే ఏదో ఒక రాజకీయ పార్టీ వాళ్ళన్నా రావాలి, లేదంటే పారిశ్రామికవేత్తలన్నా రావాలి. అట్లాంటి వాళ్ళు ఎవరు వస్తారు ఈరోజు అనేటటువంటి వాళ్ళకి స్వప్రయోజనాలు చేకూరే విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి మీడియా హౌస్ల దిక్కు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతము వాళ్ళు ఏదైతే మీడియా సంస్థలు ఈరోజు తెలంగాణలో ఉన్నాయో వాళ్ళంతా కూడా వాళ్ళ యాజమాన్యాల యొక్క మాట, వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళ యొక్క రాజకీయ పార్టీల యొక్క మాటలను శిరసా వహిస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అందులో భాగంగానే ఈ జరుగుతున్న ఈ థంబ్నెయిల్స్ ఇవన్నీ కూడా తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ మూలాల పైన ఒక పెద్ద కుట్రగా నేను చూస్తూ ఉన్నాను. అంటే ఈ చిన్న అంశం అని నేను అనుకోవట్లేదు. కేవలం ఇది ఓన్లీ ఎపిసోడ్ ఆఫ్ వ్యక్తులను, కానీ వ్యక్తులను హననం చేయడం ద్వారా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయడం ద్వారా దీని వెనుక ఒక పెద్ద కుట్రకోణం దాగుంది. ఆ కుట్రకోణం గురించి చర్చించాలంటే మన రియాజ్ గారు అన్నట్టు ఒక పెద్ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఒకరోజు ఫుల్ డే సెషన్ జరుపుకోవాల్సి. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు ఆ పరిస్థితి పరిడవిల్లుతుంది. మొదటగా నేను ఒకటి చెప్తా ఉన్నాను, రియాజ్ గారు చెప్పినా ఇతరులు ఎవరు చెప్పినా కూడా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన కూడా భౌతిక దాడి అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఎవరు చేసినా కూడా, ఈవెందో ఏ పార్టీ చేసినా కూడా భౌతిక దాడి అనేది కరెక్ట్ కాదు. ఈరోజు అనేక సంస్థలు ఉన్నాయి. ఏదైనా వాళ్ళ రకంగా చేసినప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేయొచ్చు, ఎడిటర్స్ గిల్డ్కి ఫిర్యాదు చేయొచ్చు, లేదంటే ఈ ప్రధానంగా ఏంటంటే ఈ శాటిలైట్ ఛానల్కు ఒక అంబుడ్స్మెన్ విధానం అనేది ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. అప్పుడు రామచంద్రమూర్తి గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు హెచ్ఎంటీయూలో కింద స్క్రోలింగ్ చేసేవాళ్ళు. మా ఛానల్లో మీకు ఏదైనా ప్రసారమైన దాంట్లో అభ్యంతరకరంగా ఉంటే వెంటనే మీరు ఫిర్యాదు చేయండి, దాన్ని అది చేసుకుంటాం, చెక్ చేసుకుంటాం అనేటటువంటి ఒక సిస్టమ్ ఏర్పాటైంది. ఇది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మాత్రమే ఉంది. కర్మ ఏంటంటే సోషల్ మీడియాకి లేదు. అంటే కనీసం మనం అదే చెప్పబోతున్నా. అంటే చివరాఖరికి ఎంతవరకు వచ్చినాయంటే మీడియా సంస్థలు లాస్ట్కుంటే శాటిలైట్ ఛానళ్ళు కూడా అంటే సరి చేసుకునేటటువంటి వీలు ఉండి, సరిపడా స్టాఫ్ ఉండి, చెక్ చేసుకొని మరీ బయటికి పంపించేటటువంటి విధానం ఉండేటటువంటి సంస్థలు కూడా ఈరోజు ఎంతవరకు పోతున్నాయంటే మీరు పెట్టిన టైటిల్ కరెక్ట్. ఎల్లో మీడియా అంటే కేవలం టీఆర్పీ కోసం ఉన్నది లేని అభూత కల్పనలను సృష్టించి దాన్ని ఒకటి ప్రజల్లోకి తీసుకెళ్ళి క్యాచ్ చేసుకునేటటువంటి విధానానికి ఈరోజు తెరలేపుతున్నాయి. ప్రధానంగా ఈ ఛానళ్ళు కానీ పత్రికలు కానీ, మీరు ఒకరోజు 2-3 పత్రికలు మీరు ముందర వేసుకుంటే ఒక పత్రికలో ఉన్న వార్తకు ఇంకొక పత్రికలో ఉన్న వార్తకు పొంతనే ఉండదు. ఒకే వార్త, ఒకే అంశము, దానికి మాత్రం బహురూపాలు ఎందుకుంటున్నాయంటే ఎవరికి తోచినట్టు వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు ఆ వార్తను రాసుకుంటున్నారు. ఎవరన్నా కరెక్ట్ వార్తను చదవాలంటే ఏ పేపర్ చదవాలో తెలియని పరిస్థితి. మీరు ఒక ఛానల్లో చూస్తున్న తర్వాత ఇంకో ఛానల్కి వెళ్తే అదే న్యూస్ను ఇంకో రకంగా చెప్తుంటారు, ప్రజెంట్ చేస్తుంటారు. అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరికి వాళ్ళుగా తమకు అనుకూలంగా, తమ స్వప్రయోజనాలకు అనుకూలంగా ఈరోజు మీడియా అనేటటువంటిది ఈ రకంగా పోయింది. జర్నలిజం ఎటు పోతుంది? కరెక్ట్ ఒక 20-30 ఏళ్ళ కిందకి పోతే జర్నలిజం విలువలు, ప్రజల కోసమే పనిచేయడం, జర్నలిజం అనేటటువంటి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉంటూ ఒక సమస్యకు సాల్వ్ చేసే దిశగా ఉండేటటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడున్న పరిస్థితి అట్లా లేదు. ఏ రాజకీయ పార్టీకి ప్రయోజనం చేకూర్చాలి, ఎవరికి బాకా ఊదాలి, ఎవరికి అనుకూలంగా వ్యవహరించాలి, వాళ్ళ హిడెన్ ఎజెండాను ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి. ప్రస్తుతం జరుగుతున్నది అదే. ప్రత్యక్షంగా అందరికీ తెలుసు. ఒక ఛానల్ పెడుతున్నామంటేనే వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళు, ప్రతికూలమైనటువంటి వాళ్ళు. ఎందుకు ఒక ఛానల్ ఉంటే వాళ్ళకి సంబంధించిన ఛానల్ ఉంటుంది, అది ఎప్పుడు కూడా 24 అవర్స్ అదే రన్ చేస్తుంటుంది. ఎదుటి వాళ్ళు చేసిన తప్పు ఉంటే ఇమీడియట్గా దాన్ని చూపిస్తూ ఉంటుంది. సో ఈ రకంగా మీడియా విడిపోయింది. మీడియా అనేటటువంటిది ఎవరికి అనుకూలంగా వాళ్ళకి మలుచుకునే దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. ఇది ఆరోగ్యకరమైనటువంటి విషయం కాదు. ఈ రకంగా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా భావోద్వేగాలు రెచ్చగొట్టినప్పుడు ఇట్లాంటి దాడులు అనేవి జరుగుతాయి. తొంగి చూస్తున్నారు, వాళ్ళ కుటుంబాల్లోకి తొంగి చూస్తున్నారు. ప్రోత్సహించిన వాడుకు నేరం చేయడానికి కారకుడు. ఎందుకంటే ఈరోజు కారకులు వాళ్ళే. ఆ రకంగా పెట్టుంటే ఇంకోటి ఏంటంటే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారండి. ప్రధానంగా ఏదన్నా ఒకటి జరిగినప్పుడే సిట్ విచారణలో ఉన్నప్పుడు వీళ్ళు ఎట్లా జడ్జిమెంట్ ఇస్తారు?
ఇది జరిగిపోయింది అంటే ఇతను కళ్ళెదురుగా చూసినట్టే. ఫోటోలు పెట్టి గతంలో మనం క్రైమ్ వార్తలు రాసినప్పుడు చూసేవాళ్ళు పోలీసుల కథనం ప్రకారం అని పెట్టేవాళ్ళు, లేదా బాధితుల కథనం ప్రకారం అనేవాళ్ళు, లేదా ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అనేవాళ్ళు. ఎందుకంటే ఏమో మనకెందుకు వచ్చిన గొడవరా బాబు అని అనుకునే రకంగా ఉండేది. ఈ రోజు ఆ రకంగా లేదు. ఇప్పుడు మొన్న జరిగింది ఒకటి ఇన్సిడెంట్, అది స్వేచ్ఛది అయిపోయింది. ఒకటి తొంగి చూసేసి చంపింది వాడు జడ్జిమెంట్ ఇచ్చేశాడు. కోర్టు అవసరం లేదు, ఇంకా తర్వాత పోలీసులు అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. అక్కడ కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఓపెన్ అయ్యలేకుండా ఈయన జడ్జిమెంట్ ఇచ్చేస్తుంటాడు. నిన్న జరిగినటువంటి ఎక్సోలో కూడా మహాన్యూస్ చేసింది అదే. ఏం చేసిందంటే తొంగి చూసినట్టు వీళ్ళు పోయి అక్కడ ఉన్నది కలిసినట్టు చూసినట్టు అది జరిగినట్టు ఎవరికైనా కోపం సహజంగానే వస్తుంది. అవతల కూడా మనుషులే కదా, వాళ్ళకు కొంత ఆత్మాభిమానం ఉంటుంది కదా. అట్లాంటి సందర్భంలో భావోద్వేగాలను రెచ్చగొట్టినప్పుడు ఇట్లాంటి పరిణామాలు అనేవి జరుగుతాయి. కాబట్టి పెద్దలు అమర్ గారు చెప్పినట్టు స్వీయ నియంత్రణ అనేది తప్పనిసరిగా అవసరం. ఎవరైనా సరే, వాళ్ళు ఏ ఛానల్ అయినా ఏ పేపర్ అయినా తమకు తాముగా స్వీయ నియంత్రణ చేసుకొని ఇప్పుడు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఒకటి వచ్చింది. సరే, అది వాస్తవాలు ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది అనేది ప్రభుత్వం ఒక బాధ్యతగా ఒక సిట్ అనేది వేసింది. ఇవాళ సిట్ అనేటువంటిది ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక రెస్పాన్సిబిలిటీ పద్ధతి ప్రకారం వేసినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కదా. ఈ రెస్పాన్సిబుల్ మీడియా వీళ్ళంతా వాళ్ళు విచారణ చేయనియండి సార్. వాళ్ళు విచారణ చేసిన తర్వాత ఆ పోలీసు అధికారుల బృందం విచారణ చేసి అసలు ఏం జరిగిందో ఫైనల్ రిపోర్ట్ ఇవ్వండి. వినండి సార్, నేను చెప్పేది వినండి సార్. ప్రభుత్వం సిట్ వేసినప్పుడు ఈ మీడియా సంస్థలను ఇన్వెస్టిగేషన్ చేసేమని ఆధారాలు సంపాదిస్తే ప్రభుత్వం సిట్కి ఇవ్వచ్చు కదా. డిసిషన్ తీసుకుంటే ఇది ఎగ్జామ్, నేను ఎవరికి ఎగ్జామ్ చెల్లలేదు, ఇది ఏ మీడియా సంస్థకి ఎగ్జామ్ చెల్లలేదు. అందరూ ఎవరికి వాళ్ళు ఆధారాలు ఒకవేళ సంపాదించినట్టయితే ఆ సామాజిక బాధ్యతగా వాళ్ళు సిట్కి ఇవ్వాలి, ఆధారాలు సమర్పించాలి. ఆధారాలు లేకముందే జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారండి ఇక్కడ. ప్రసారాలు చేయాల్సిన అవసరం లేదు. చెప్పింది ఏంటంటే, సరే పోలీసుల కంటే ఎక్కువ ఎవరికైనా జర్నలిస్టులకు ఏదో రకంగా సోర్సెస్ ద్వారా ఆధారాలు దొరికితే అది విచారణ సంస్థలకు ఇవ్వచ్చు, లేదా విచారణ జరుపుతున్న అధికారులకు ఇవ్వచ్చు, లేదా వాళ్ళ సంస్థలోనైనా మీడియా ఎవరండి మాట్లాడడానికి, మీడియా ఎవరు జడ్జి చేస్తారు. నేను అదే చెప్తున్నా, అక్కడికి వస్తున్నాను ఉమేష్ గారు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు అందజేయచ్చు, లేదు వాళ్ళ దగ్గర ఉంటే ఇగో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయని వాళ్ళు చూపించవచ్చు. ఏ ఆధారాలు లేకుండా, అసలు ఏమి లేకుండా వాళ్ళే పోయి తొంగి చూసినట్టు వాళ్ళే విన్నట్టు ఇవ్వాలి. ఏ ఆధారం ఉన్నా సిట్కే ఇవ్వాలా, ఏ ఆధారం ఉన్నా సిట్కే ఇవ్వాలి. ప్రభుత్వాన్ని చేసినట్టు సిట్ను గౌరవించాలి. ఓకే సార్, అదొక పద్ధతి. రెండో పద్ధతి, ఇక మా దగ్గర ఈ ఆధారాలు కూడా చూపించవచ్చు. రమణ గారు, తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ నాయకులు ఒక విలువైన అభిప్రాయం చెప్పారు. జనరల్గా జడ్జిమెంట్స్ మీడియా ఛానల్స్ ఇవ్వడం అనేది దుర్మార్గమైన విషయం సార్. ఇప్పుడు కర్ణాటకలో కూడా మేము చట్టాన్ని తీసుకొస్తా ఉన్నాం. బహుశా భారతదేశానికి ఆ చట్టం ఆదర్శంగా ఉంటుంది అనుకుంటాం. అంటే బేసికల్గా ఒకప్పుడు నిజంగా జర్నలిజం అయిన వాళ్ళు ఈ ఫీల్డ్లో వచ్చేది సార్. వాళ్ళకి జర్నలిజంలో చెక్స్ అండ్ బ్యాలెన్స్, మోరల్స్, మీరు జర్నలిజం, నేను జర్నలిజం గారు చెప్పేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక కెమెరా ఉంటే సరిపోతున్నట్టు జర్నలిస్ట్ అయిపోతున్నారు. వాళ్ళు జర్నలిజం అనేది చదివి ఉండాలి, లేదా వాళ్ళు చేరే సంస్థలలో ఆ స్కూల్ జర్నలిస్ట్ స్కూల్స్ పెట్టారు. 6 నెలల నుంచి పెద్ద పెద్ద పత్రికలు అలా ఎక్కువగా మోరల్ చెప్పేది, బేసికల్ గా జర్నలిస్ట్ వాల్యూ చెప్పేది, ఆదర్శవంతుల జర్నలిస్టుల జీవితాలు పరిచయం చేసేది. ఇప్పుడు ఏమైపోయిందంటే వార్తలు ఎట్లా రాయాలి. ఇప్పుడు చాలా మంది వాళ్ళకు ఇప్పుడు మా దగ్గరికి ప్రశ్నలు అడుగుతుంటారు. మేము పాలిటిక్స్ లో ఉన్నాం కాబట్టి, అంటే వాళ్ళకు ఆశించిన సమాధానం వచ్చినంత వరకు కూడా ప్రశ్నలు కొనసాగుతూ ఉంటాయి అన్నట్టు పరిధిలో వచ్చి కోసం కొన్ని మీరు చెప్పినట్టుగా మళ్ళొక్కసారి రీడిఫైన్ కావాలని మేము కోరుకుంటూ ఉంటాం. అలాగే కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ఒకవైపు భావ ప్రకటన స్వేచ్ఛతో పేరుతో జరిగే విస్తృతత్వాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో భౌతిక దాడులు చేయడం అనే అంశం కూడా సరైన విషయంగా దాన్ని గుర్తించాం మేము బేసికల్గా. కానీ ఏదో దొంగ అన్నట్టుగా వాళ్ళు దాడులు చేయడానికి కారణం అయ్యే విధంగా వివరించి మమ్మల్ని కొట్టారు. మీకు విషయం చెప్తాను సార్. ఒక సందర్భంలో మా జాతీయ నాయకులు సార్, ఒక సందర్భం చెప్తాను. ఒక్కటే అంశం సార్, రాహుల్ గాంధీ గారికి ఒకసారి యాస్టకు వచ్చేవాడంటే నేనే న్యూస్ అవుతాను ఆయన. ఆ పత్రికలో వస్తే ఏది వాస్తవాలు చెప్పకుండా ఆయన మాట్లాడేదైతే అక్కడ ఇంకోటి చెప్తా ఉన్నాడు, నేనే న్యూస్ అవుతాను అన్నాడు. ఆ పరిస్థితి బేసికల్గా మన దగ్గర నాట్ ఓన్లీ తెలంగాణ, దేశ స్థాయిలో కూడా ఈరోజు నేషనల్ మీడియా కూడా నిజానికి పార్టీలకు జేబు సంస్థలుగా మారిపోయింది. ఈరోజు మీడియా అనేది ఇంకా భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ఏ రూపం తీసుకుంటుంది అనేది కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం.
ఎందుకంటే ఛానళ్లను కొనేసుకుని బయింగ్ సెల్లింగ్ వచ్చేసి బహుశా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మాకు Maybe. మాకు పేపర్ లేదు అంటే ఎలక్ట్రానిక్ మీడియా మీ దగ్గర మీరు డబ్బులు మమ్మల్ని గౌరవించాలి మీరు లేదేమో. ఆ దిశలో మీరు ఆ అదే- విషయాన్ని రియాజ్ గారి దగ్గర అంటే వాళ్ళ పార్టీ అధికారంలోకి రాక ఒక చాలా కాలం అయింది కాబట్టి డబ్బు లేక సంస్థలు కొనలేదు నిజంగా లేవు సార్ పాపం. అధికారంలో చోట కూడా మేము లేవు సార్ నిజానికి